హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్. ఈ రోజు వీడియో ఏంటి అంటే మొలకెత్తిన విత్తనాలు, ఇవి ఉలవలండి. వీటితో కర్రీ చేస్తున్నాను. చాలా బాగుంటుంది. వేడి వేడి రాగి సంగట్లకైతే అదిరిపోతుంది అనమాట. ఈ రోజు ఈ కర్రీ చేసి నేను రాగి సంగటి చేస్తున్నాను. ఈ కర్రీ ఎలా చేస్తాననేది వీడియో చూసేయండి. వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ చేసి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ మొలకెత్తిన ఉలవలు కర్రీ ఎలా చేస్తాననేది చూసేయండి. ఇంకా ఈ మొలకెత్తిన ఉలవలతో పాటు ఎగ్స్, ఆలు వేసి చేస్తున్నానండి. ఇంకా ఆలు ఇలా చిన్నవిగా కట్ చేసి పెట్టుకోవాలి. గుడ్లు కూడా ఉడికించి పెట్టుకునేసాను, పొట్టు తీసి పెట్టుకునేసాను. ఇంకా ఇవి వేసి కర్రీ ఎలా చేస్తానని చూసేయండి. ముందుగా ఈ ఉలవలను కుక్కర్లో వేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాము. ఉలవలను కుక్కర్లో వేసి కొద్దిగా వాటర్ వేసి విజిల్స్ పెట్టుకునేసానండి. 2 విజిల్స్ వస్తే ఉలవలు ఉడికిపోతాయి. ఈలోపు ఉలవలు ఉడికే లోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అల్లము, వెల్లుల్లి వేసుకోవాలి. తర్వాత కొబ్బరి కొద్దిగా వేసుకుంటున్నాను. ఎండు కొబ్బరి వేసుకుంటున్నాను నేను. మీరు దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే వేసుకోండి. తర్వాత ఆనియన్స్ 2 కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి, కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని. ఇప్పుడు దీనిలో సన్నగా కట్ చేసిన టమాటాలు ఒక 2 వేసుకుంటున్నానండి. తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ కారానికి తగిన విధంగా వేసుకోండి. తర్వాత ధనియాల పౌడర్, తర్వాత పసుపు, ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకునేయాలి. ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఉడికించిన గుడ్లు ఉన్నాయి కదండి, పొట్టు తీసి పెట్టుకున్నాను. ఈ గుడ్లను వేయించుకోవాలి. స్టవ్ పైన బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్, కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, ఇవన్నీ వేసుకొని ఎగ్స్ వేసుకునేయాలి. ఈ ఎగ్స్ ని బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా వేయించి పక్కన పెట్టుకోవాలండి. ఉలవలు కూడా ఉడికిపోయాయి చూడండి. 2 విజిల్కి బాగా ఉడికిపోయాయి చూసారా. ఇప్పుడు కర్రీ చేసుకుందాం. స్టవ్ పైన బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలును కూడా వేసుకుందాం. ఆలు వేసుకున్న తర్వాత బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, ఇలాచి ఇవన్నీ వేసుకుంటున్నానండి. ఇప్పుడు కొద్దిగా రాళ్ళు వేసుకుంటున్నాను. ఈ గరం మసాలాలు ఫస్ట్ వేసుకుంటే మాడిపోతాయి కాబట్టి ఆలు వేసుకున్న తర్వాత వేసుకుంటున్నాను. ఇప్పుడు 1 నిమిషం పాటు బాగా వేయించుకోవాలి. ఆలుని ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టించుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, ఆ మసాలా పేస్ట్ కూడా వేసుకునేయాలి. మసాలా వేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకోవాలి. మళ్ళా ఆయిల్ పైకి తేలుతూ ఉన్నప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న ఉలవలను కూడా వేసుకునేయాలండి. వాటర్తో సహా వేసుకునేయాలి. ఇప్పుడు ఇంకా కొద్దిగా వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. సాల్ట్ తక్కువగా ఉంటే చూసి వేసుకోండి. ఇలా కలుపుకునేసి కర్రీని బాగా తెల్లి ఉడకనివ్వాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు కొద్దిగా గరం మసాలా, కొద్దిగా మిరియాల పౌడర్ వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకునేసిన తర్వాత ఉప్పు, పసుపు, రెడ్ చిల్లీ పౌడర్లో వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ గుడ్లు కూడా వేసుకునేయాలి. ఒకసారి బాగా కలిపి 2 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. 2 నిమిషాలు బాగా ఉడికిపోయిందండి. ఆలు బాగా ఉడికిపోయింది. అలాగే గుడ్లకు కూడా మసాలా బాగా పట్టింది. ఇప్పుడు ఫైనల్ గా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని కలుపుకునేస్తే కర్రీ రెడీ అండి. మొలకొచ్చిన ఉలవలు, ఆలు, ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. వేడి వేడి రాగి సంగట్లేకైతే అదిరిపోతుంది ఈ కర్రీ. పక్కన కూడా రాగి సంగటి కుక్కర్లో చేస్తున్నాను. రాగి సంగటి అయిన తర్వాత చూపిస్తాను. రాగి సంగటి కూడా అయిపోయిందండి. వేడి వేడిగా రాగి సంగటి, మొలకెత్తిన ఉలవలు, ఎగ్స్, ఆలు కర్రీ, ఈ 2 కాంబినేషన్ చాలా బాగుంటుంది.
రాగి సంగటి పక్కా కొలతలతో ఈజీగా కుక్కర్లో ఎలా చేసుకోవాలో ఫుల్ వీడియో చేశాను. డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు తప్పకుండా చూడండి. చూసారు కదా, మొలకెత్తిన ఉలవలు, ఆలు, ఎగ్స్ వేసి కర్రీ చేశాను. చాలా బాగుంటుంది. దాంట్లోకి సంగటి చేశాను, రాగి సంగటి. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. వేడి వేడిగా మా లంచ్ అయితే అయిపోయింది. చూసారా, రాగి సంగటి ఈ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేసేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టు ఫాలో 3 అమ్మాయి బ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.